ఈ వీడియో ఫేక్. ఈ అమ్మ మాకు నెల రోజులు కష్టపడి పనిచేస్తే 30,000 40,000 50,000 రావడానికి నాన్న తండాలు పడి ఆ క్యాంపస్ ప్లేస్మెంట్ ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఆ ప్రొఫెసర్ కానీ పట్టుకొని ఈ ప్రిన్సిపల్ కానీ పట్టుకొని ఈ అటెండెన్స్ కోసం నాన్నకు తండాలు పడుతుంటే నువ్వు ఒక్క రోజులో 30,000 ఎలా సంపాదిస్తున్నావు భయ్యా? ఈజ్ ఇట్ పాసిబుల్ అని అంటే ఎస్, ఇట్స్ ఫకింగ్ పాసిబుల్. ఒకటి జేబు కొట్టకుండా మీరు కష్టపడి సంపాదించే డబ్బులు ఇవి. నీకు అసలు 30,000 వస్తున్నాయి, వ్యూస్ కోసం నువ్వు ఏది పడితే అది చేస్తావు. ఈ వీడియోని అసలు మేము ఎందుకు చూడాలని వాళ్ళు దయచేసి ఈ వీడియోని ఈ పాయింట్లో స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో మీకు సెట్ కాదు, ఈ ఛానల్ మీకు సెట్ కాదు, నేను మీకు సెట్ కాను. నన్ను నమ్మి అరే డమ్మీ ప్రొఫెసర్ల వాళ్ళకి ఇంత టైం ఇస్తున్నాం, డమ్మీ కాలేజీలకి ఇంత టైం ఇస్తున్నాం, అలాంటిది వీడియోతో చెప్తున్నాడు కదా మన లైఫ్ మారుద్ది అంటున్నాడు కదా అని చెప్పి చెప్తున్నాడు కదా, వీడు చెప్పేదాన్ని కనీసం మనం వినొచ్చు, విని మనం ట్రై చేయొచ్చు అని చెప్పి ఈ వీడియో చూస్తున్నాడు కదా. కామ్రేడ్, దిస్ వీడియో ఈస్ లిటరలీ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్. దిస్ వీడియో విల్ చేంజ్ ద వే యూ పర్సీవ్ థింగ్స్. ఇప్పటికిప్పుడే మీరు ఈ వీడియోని పాస్ చేసి నోట్బుక్ పెన్ను తెచ్చుకొని ఈ వీడియో స్టార్ట్ చేయండి. ఎంటర్టైన్మెంట్ కాదు ఈ వీడియో, ప్యూర్ ఎడ్యుకేషన్. 1 సంవత్సరం నా కష్టం ఇది. నేను స్టార్ట్ అయినప్పుడు నాకు ఈ విషయాలు ఎవరు చెప్పలేదు. ఇండస్ట్రీలో నేను స్నీక్ అయ్యి ప్రతి ఒక్కరితో నేను నెట్వర్క్ చేసి ఒక స్టార్ట్అప్ చేసి ఆ స్టార్ట్అప్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ లేచి నిలబడి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ డబ్బులు సంపాదించి చెప్తున్నవి మాత్రమే. ప్లాన్ ఏంటి అనంటే ఫస్ట్ వీడియో ఎడిటింగ్. దేంతో సంపాదించారో నువ్వు డబ్బులు అనంటే వీడియో ఎడిటింగ్ తోటి సంపాదించవచ్చు. వీడియో ఎడిటింగ్ తోటే నేను డబ్బులు సంపాదించాను. వీడియో ఎడిటింగే ఎందుకు అనంటే క్రియేటర్ ఎకనామీ ఈజ్ బూమింగ్ రైట్ నౌ. ఇట్స్ పీక్స్. క్రియేటర్ ఎకనామీ ఈ రోజు ఎంత ఉందో రేపు ఇంతకంటే ఎక్కువ ఉంటుంది, ఎల్లుండి అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే క్రియేటర్ ఎకనామీ కాంపౌండ్ గ్రోత్ లో పెరుగుతుంది. ఎంత దారుణంగా పెరుగుతుంది అని అంటే బ్రాండ్స్ ఆర్ మ్యాడ్ టు బెట్ ఆన్ దిస్. దారుణంగా డబ్బులు మార్కెట్లోకి వస్తుంది. ఈ మార్కెట్లోకి వచ్చే డబ్బుల పేస్ ని క్యాచ్ చేయడానికి ఏ క్రియేటర్కైనా కావాల్సింది ఒక ఎడిటర్. వాడు ఇన్స్టాగ్రామ్ నడుపుతున్నా కానీ, వాడు యూట్యూబ్ నడుపుతున్నాడు, వాడు టిక్టాక్ నడుపుతున్నాడు, వాడు ఏది నడుపుతున్నా కానీ వాడికి కావాల్సింది ఒక వీడియో ఎడిటర్, ఒక థంబ్నెయిల్ డిజైనర్. ఆ వీడియో ఎడిటింగ్ స్కిల్స్, ఆ థంబ్నెయిల్ స్కిల్స్ ఈ మార్కెట్తో పాటు పెరగట్లేదు. దేర్ ఈస్ అ హ్యూజ్ గ్యాప్ ఇన్ ద మార్కెట్. తెలుగు యూట్యూబర్స్ అప్లై చేయండి, వాళ్ళు మీకు స్కిల్ నేర్పిస్తారు. కానీ మీ అల్టిమేట్ గోల్ షుడ్ బి గెట్టింగ్ ఇన్ టు ఫారెన్ క్లయింట్స్. ఎందుకు నీకు అమెరికన్ క్లయింట్స్ అంటే అంత పిచ్చి అని అంటే 2 కారణాలు చెప్తామేనండి. ఒకటి పర్చేస్ పవర్ బ్యాటరీ, 2 సప్లై అండ్ డిమాండ్. పర్చేస్ పవర్ బ్యాటరీ అంటే ఏంటంటే మీకు అమెరికాలో ఉండి అమెరికాలో ఒక $100 సంపాదిస్తే అవే $100 మీరు ఇండియాలో ఉండి సంపాదిస్తే బోత్ ఆర్ నాట్ సేమ్. అమెరికాలో ఖర్చులు ఎక్కువ, ఇండియాలో ఖర్చులు తక్కువ. అదే $100లో మీరు ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఒక $10 మిగులుతారేమో, కానీ ఇండియాలో మీరు $90 $80 $70 మిగిలియచ్చు. అది పర్చేసింగ్ పవర్ బ్యాటరీ అంటే. ఇంకా రెండోది ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై. నేను పర్టికులర్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన దగ్గర ఏదైతే క్రియేటర్ ఎకనామీ ఉందో ఆ క్రియేటర్ ఎకనామీ కంటే ఫారెన్లో ఉండే క్రియేటర్ ఎకనామీ ఇంకా పెరిగింది. వీడియో ఎడిటర్స్కి కానీ క్రియేటర్స్కి కానీ అక్కడ ఎక్కువ డిమాండ్ ఉంది మనతో పోలిస్తే. మళ్ళీ చెప్తున్నా వినండి, మనతో పోలిస్తే అక్కడ ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ రెండింటిని కలిగితే ఇట్ విల్ బికమ్ అ మనీ మేకింగ్ మిషన్ ఫర్ యూ. సరే బ్రో, మేము వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాం, క్లయింట్స్ని వాళ్ళ అసలు ఆ ఫారెన్ క్లయింట్స్ అమెరికన్ క్లయింట్స్ అని చెప్తున్నాం కదా, వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి అని అంటే దానికి 2 ప్రాసెస్లు ఉన్నాయి. ఫస్ట్ వైటీ జాబ్స్, సెకండ్ కోల్డ్ మెయిలింగ్. కోల్డ్ మెయిలింగ్ మీ అందరికీ తెలుసు. వైటీ జాబ్స్ ఏందిరా అని అంటే ప్రపంచంలో ఉండే తోపు క్రియేటర్స్ అందరూ ఉన్నారు. ఆ తోపు క్రియేటర్స్ అందరికీ ఎప్పుడు ఎడిటర్ అవసరమైనా, ఎప్పుడు థంబ్నెయిల్ డిజైనర్ అవసరమైనా, ఇక్కడ ఉండే జాబ్ రోల్స్లో ఏ జాబ్ రోల్ అవసరమైనా కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి లిస్ట్ చేస్తారు. మీరు కానీ తోపు అయితే వాళ్ళకి జస్ట్ అప్లై చేసిన తర్వాత ఒక శాంపుల్ ఎడిట్ వాళ్ళకి చేసేస్తే మీ పని అయిపోద్ది. మీ ఎడిట్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటారు. $250 $300 $500 $600 $700 $800 $1,000 ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. $1,000 అంటే ఇట్స్ ఫకింగ్ 80,000 to 85,000. ఇంకా అర్థం చేసుకోండి మీకు ఏ రేంజ్లో అక్కడ క్లయింట్స్ ఉన్నారా అని. సరే, ఫారెన్ క్లయింట్స్ అసలు ఎలాంటి టైప్ ఆఫ్ ఎడిటింగ్ కావాలని అంటే కొన్ని స్టైల్స్ ఉంటాయి. ఫైనాన్స్ ఎడిట్ అని చెప్పి, స్పోర్ట్స్ ఎడిట్ అని చెప్పి, మిస్టర్ బీస్ట్ టైప్ ఆఫ్ ఎడిట్ అని చెప్పి, అలా కొన్ని వింత స్టైల్స్ ఉన్నాయి. ఈ స్టైల్స్ అన్ని మేము ఎలా నేర్చుకోవాలి అని అంటే మీకు అని టూల్ వచ్చానని చెప్పి మీరు అనుకుంటే నాకు ఒక్క మెసేజ్ పెట్టండి, ఐ విల్ టేక్ యూ. నేను మీకు ఇంటర్న్షిప్ ఇస్తాను, మిమ్మల్ని ఎడిటర్ చేస్తా. ఎడిటర్ అయిన తర్వాత యూ కెన్ గో వేర్ ఎవర్ యూ వాంట్ టు గో. యూ కెన్ క్యాచ్ ఎనీ ఫారెన్ క్లయింట్ యూ వాంట్. 1 సంవత్సరం వల్ల స్పెండ్ చేసి స్టైల్స్ మొత్తం నేను ఒక ఎడిటింగ్ ఏజెన్సీ దగ్గర నుంచి వెళ్ళి నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి మొత్తం అందరి దగ్గర నుంచి నేర్చుకున్నా. ఐ విల్ మేక్ యూ ద ఎడిటర్. ఐ విల్ మేక్ ద ఎడిటర్ యూ వాంట్. ఐ విల్ మేక్ ద ఎడిటర్ రాదర్ ద మార్కెట్ వాంట్స్. దీనిలో నా లాభం ఏంటంటే ఐ లర్న్ మనీ. సింపుల్. ఇంపాక్ట్ ఉంటుంది. మిమ్మల్ని ఎడిటర్ని తయారు చేస్తున్నాను నేను. ఐఎమ్ బిల్డింగ్ అ స్టార్ట్అప్. మనం ట్యాక్స్ కడుతున్నాం, మనం ఎకనామిక్ గ్రో చేస్తున్నాం, మనం ఒక స్టార్ట్అప్ని బిల్డ్ చేస్తున్నాం, మనం ఒక ఎకో సిస్టమ్ని క్రియేట్ చేస్తున్నాం. తెలుగులో ఉండి తక్కువలో కాలేజ్కి వెళ్ళి వాళ్ళ పేరెంటల్ ప్రెషర్ వల్ల వాళ్ళకి ఏం చేయాలో అర్థం కానీ ప్రతి ఒక్కళ్ళు మనల్ని చూసి ఇలా ఎడిటింగ్లోకి వస్తారు, వీడియో ఎడిటింగ్లోకి వస్తారు, ఇలా ఫ్రీలాన్సింగ్లోకి వస్తారు. వీళ్ళందరికీ స్టెప్పింగ్ స్టోన్ మనమే అవుతున్నాం. కామ్రేడ్ నీకు కానీ ఎడిటింగ్ వస్తే అప్లై చేసి హియర్ ఇస్ అ గూగుల్ ఫామ్. నీ పోర్ట్ఫోలియో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అసలు మీకు ఎడిటింగే రాదనుకోండి, కింద నేను ఇచ్చిన కోర్సులు అన్నీ చూసి ఆ కోర్సులన్నింటిలో వాళ్ళు ఇచ్చిన అసైన్మెంట్స్ ఉంటాయి కదా, ఆ అసైన్మెంట్స్ అన్ని చేసి ఆ
అసైన్మెంట్స్నే మీ పోర్ట్ఫోలియోలో పెట్టండి. ఐ టేక్ యూ, ఐ విల్ కౌంట్ యూ ఇన్. నేను మిమ్మల్ని తీసుకుంటా, నేను మీతో వర్క్ చేస్తా. నాకు మీ కష్టపడి ఈ కోర్స్ చేసి, ఆ కోర్స్ చేసి, ఈ కోర్స్ చేసి, ఎన్ని కోర్సులు చేసిన తర్వాత దాంట్లో అసైన్మెంట్లు అన్ని చేసిన తర్వాత అందుకంటే రిక్వైర్మెంట్ ఏమి ఉండదు. దీనికి మళ్ళీ 4 years డిగ్రీ చేసి అది చేసి నేనేం చెప్పట్లా. చేయండి, నాకే కాదు మీరు ఎవరికైనా కోల్డ్ మెయిల్ చేయండి. ఏ ఎడిటింగ్ ఏజెన్సీనైనా పట్టుకోండి. ఒక ఫారెన్ క్లయింట్కి, ఫారెన్ యూట్యూబర్స్కి ఏం కావాలి, వాళ్ళకి వచ్చి ఎడిటింగ్ నేర్చుకోవడం ఎలా అని చెప్పి తెలుసుకోండి. ఒక్కసారి ట్రై చేయండి. ఐ హోప్ యూ లర్న్ సంథింగ్ న్యూ అండ్ దీనిపైన మీరు ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. దీనిపైన మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. యో కామెంట్ దిలీప్ రెడ్డి సైనింగ్ ఆఫ్. టిల్ దెన్ సీ యూ, హావ్ ఎ గుడ్ డే, బై బై.